వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. నేను శ్రీనివాస్. ఇక డీటెయిల్స్ చూస్తే సీఎం రేవంత్ రెడ్డి అసమర్థ నాయకుడన్నారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. రేవంత్ రెడ్డి సమర్థుడే కానీ కాంగ్రెస్ పార్టీది అసమర్థ ప్రభుత్వం అన్నారు. రేవంత్ రెడ్డికి మరో 15 ఏళ్లు రాజకీయ జీవితం కనిపిస్తోందన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఫ్యూచర్ కనబడటం లేదన్నారు. రేవంత్ బీజేపీలో చేరుతారని వార్తలు వస్తున్నాయని, వస్తే స్నేహపూర్వకంగా ఆహ్వానిస్తామన్నారు. రేవంత్ రెడ్డి పాల్గొన్న ఆప్కి అదాలత్ కార్యక్రమం కామెడీ షోగా జరిగిందన్నారు అరవింద్. రేవంత్ రెడ్డి యాక్టివ్ గా చేస్తాడా అంటే కొన్ని అంశాలలో యాక్టివ్ గా చేస్తాడు, నడిపిండు. నేను కూడా ఇంతకుముందు ఇంటర్వ్యూలో కూడా చెప్పినాను, కష్టపడ్డాడు. జెడ్పీటీసీకి వెళ్ళి అదేదో ఎమ్మెల్సీకి వెళ్ళి పార్టీలు మారి ఇదాకా ఇలా ఇడికి వచ్చిండు. పార్టీ మారినందుకు ఆయన పార్టీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తలేరు ఆయనని, అది వేరే విషయం. కానీ కొట్లాడి చేసిండు, ఆయన వల్ల అయింది చేసిండు, యాక్టివ్ గా చేసిండు, వచ్చిండు. ఈయనకి 15 సంవత్సరాలు నాకు కనబడుతుంది రాజకీయ జీవితము, కానీ నాకు కాంగ్రెస్ పార్టీకి కనబడతలేదు. కాంగ్రెస్ పార్టీకి ఫ్యూచర్ కనబడతలేదు నాకు. కాంగ్రెస్ పార్టీకి దిస్ ఈస్ గోయింగ్ టు బి ద లాస్ట్ ఎలక్షన్. ఇందులో కూడా ఇట్ ఈస్ నాట్ ఎ సీరియస్ అపోనెంట్. రేవంత్ కేటీఆర్కి ఎందుకు అనిపించిందో అట్లా, మరి ఎందుకు అనిపించిందో అట్లా అది కూడా చెప్తే బాగుండు కేటీఆర్. రేవంత్ కి బీజేపీలోకి వస్తా అంటే యాజ్ అ ఫ్రెండ్ ఐ విల్ వెల్కమ్, ఐ విల్ రికమెండ్. నేను ఫ్రెండ్గా అని చెప్పిన, అది తీసుకునేది ఎవరిని తీసుకొస్తే ఎవరిని తీసుకోవాలన్నది మన నడ్డా గారు డిసైడ్ చేస్తారు, కిషన్ రెడ్డి గారు డిసైడ్ చేసుకుంటారు. నేను యాజ్ అ ఫ్రెండ్ అని చెప్పిన, అందుకనే ముందే ఐ విల్ రికమెండ్. ఈజ్ అన్ యాక్టివ్ పర్సన్, దెర్ ఇస్ నో డౌట్. అండ్ ఐ విల్ టెల్ యూ, అసమర్థ ప్రభుత్వం అన్న నేను. రేవంత్ రెడ్డి అసమర్థుడు కాదు, కాంగ్రెస్ పార్టీలు ఉంటే ఇంకా అసమర్థుడు తయారవుతాడు ఆయన. కాంగ్రెస్ పార్టీలు ఆయన పని చేయనియరు. ఉన్న ఫండ్ అంతా కూడా ఖమ్మం అయినా నల్గొండ అయినా ఎత్తుకపోయిందని రైతు బంధు కూడా సరిగ్గా ఇస్తలేరు ఇవాళ. అవునా బ్రదర్? రైతు బంధే ఇస్తలేరు. ఆ ఫండ్ కేసీఆర్ మిగిలిచిపోయిండు. అది మన దాని డిస్బర్స్మెంట్ ఉండే ఎలక్షన్ కి కరెక్ట్ కొన్ని 2-3 రోజుల ముందర ఇప్పుడు అప్పుడు ఎలక్షన్ కమిషన్ అనేది ఆపినట్టుంది కదా, ఆపిన ఫండ్ ఖమ్మమైన నల్గొండ ఎత్తుకపోయింది అని మంత్రులు. ఇలా 6 గ్యారంటీలకు పనికొస్తుండే కదా ఫండ్, రైతు బంధుకు పనికొస్తుండే కదా. అందుకే చెప్తున్నా, రేవంత్ అసమర్థుడు అంటే ఎవరు నమ్మరండి. నేను బీయింగ్ ఇన్ అపోజిషన్ అంటే సమర్థుడు, కానీ కాంగ్రెస్ పార్టీలు ఉంటే మాత్రం ఆ మిగిలిన 15 సంవత్సరాలు వేస్ట్ అవుతాయి. ఉన్న సమర్థత కూడా పోగొట్టుకో. రానున్న 5 ఏళ్లలో 3 కోట్ల ఇళ్లు కట్టబోతున్నామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బీజేపీ మేనిఫెస్టోపై ఆయన స్పందించారు. 10 ఏళ్లలో 4 కోట్ల ఇళ్లను కట్టామని గుర్తు చేశారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదించామన్నారు. సెల్ఫ్ హెల్ప్ గ్రూపులను శక్తివంతం చేస్తామన్నారు కిషన్ రెడ్డి. రానున్న రోజుల్లో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు ఈ దేశంలో అమలు చేస్తాం. అందులో 4 సెక్టార్స్, ఒకటి పేదలు, రెండవది మహిళలు, మూడవది యూత్, 4 రైతులు. వచ్చే 5 సంవత్సరాలు ఈ 4 విభాగాలపైన, 4 సెక్టార్స్ పైన కేంద్ర ప్రభుత్వం దృష్టిని కేంద్రీకరించి పనిచేయాలనేటువంటి సంకల్పం. పేదల కోసం ఏదైతే ఉచిత రేషన్ బియ్యం ఇస్తా ఉన్నామో ఈరోజు దేశంలో గత కరోనా అప్పటి నుంచి, దానిని మరొక 5 సంవత్సరాల వరకు పొడిగిస్తామని చెప్పి కూడా ఈ సంకల్ప పత్రంలో ప్రకటించడం జరిగింది. దేశంలోని మారుమూల ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాలకు సైతము పైపు ద్వారా త్రాగునీటి అందించేటువంటి కార్యక్రమం ఇంకా ఉధృతం చేస్తాం. జీరో విద్యుత్కి సంబంధించి ఏదైతే సోలార్ ఎనర్జీ ద్వారా విద్యుత్ జనరేట్ చేస్తారో అలాంటి వాళ్లకు విద్యుత్ సౌకర్యము ఉచితంగా కల్పించేటువంటి ఒక చట్టబద్ధంగా ఈరోజు భారత ప్రభుత్వం చేయబోతా ఉంది. ఆయుష్మాన్ భారత్, దాన్ని ఇంకా పటిష్టంగా అమలు చేస్తాము. ఇది కాకుండా విజయనగరం జిల్లా పార్వతీపురం నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే జోగారావు కార్యాలయం వద్ద గొడవ జరిగింది. ఎమ్మెల్యే జోగారావు వాలంటీర్స్ తో సమావేశం జరుపుతుండగా విషయం తెలుసుకున్నారు జనసేన యువత. సమావేశం జరుగుతున్న ప్రదేశం వద్దకు కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అనుచరులు చేరుకున్నారు. దీంతో అక్కడి నుండి పారిపోయారు వాలంటీర్స్. అయితే పారిపోతున్న వాలంటీర్స్ ఫోటోలు తీసేందుకు ప్రయత్నించారు జన సైనికులు. దీంతో జన సైనికులపై విరుచుకుపడ్డారు ఎమ్మెల్యే జోగారావు.
కవరేజ్ కోసం అక్కడికి చేరుకున్న రిపోర్టర్లను తోసేశారు అనుచరులు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. వంద సార్లు పుట్టారా? ఈ రోజు వచ్చి మా కన్న తల్లిదండ్రులు కూడా ఒక దెబ్బ వేయలేదు. వీళ్ళెవరు మమ్మల్ని కొట్టడానికి? వీళ్ళకి ఏ రైట్ ఉంది? తప్పు చేసింది వాళ్ళు. తప్పుని నిలదీసినందుకు మా మీద దాడి జరిగింది. మేము దీన్ని కంప్లీట్ రైట్ చేస్తాం. దీన్ని అంత ఈజీగా వదలము. ఇదే వేదికగా చెప్తున్నాం, అలజంగి జోగారావు గారు మీ పతనం మొదలైంది. నేర్పారు, ఆయన నేర్పలేదు కాబట్టి బూతులు తిడతారు. మేము జలజంగి జోగారావు గారు అంటాం. మిమ్మల్ని అసెంబ్లీ గేట్ నుంచి గల్లీలోకి దించకపోతే మేము జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి జన సైనికులమే కాదు, కార్యకర్తలమే కాదు, నాయకులమే కాదు. 5 సంవత్సరాలు పనిచేసిన వ్యక్తి ఇంత నీచానికి, ఇంత రౌడీయిజానికి దిగజారి చేయడానికి చేస్తున్నందుకు ఈ నియోజకవర్గంలో నేను ఉన్నందుకు సిగ్గుపడుతున్నాను. ఈ సమాజంలో నేను ఉన్నందుకు సిగ్గుపడుతున్నాను. తప్పు చేస్తున్నప్పుడు మేము అడుగుతాం, ఏం ఎన్నికల కోడు? ఏపీలో పేదవారికి పెత్తందారికి మధ్య ఎన్నికలు జరుగుతున్నాయన్నారు చిలకలూరుపేట నియోజకవర్గ అభ్యర్థి కావటి మనోహర్ నాయుడు. పల్నాడు జిల్లా చిలకలూరుపేట పట్టణంలోని 13వ వార్డులో పర్యటించారు. ఈ సందర్భంగా మారుతీనగర్లో నివాసం ఉండే 30 కుటుంబాల వారు కావటి సమక్షంలో వైసీపీలో చేరారు. జగన్మోహన్ రెడ్డి పథకాలు నచ్చి పార్టీలో జాయిన్ అయినట్టు తెలిపారు. ప్రలోభాలకు గురవ్వకుండా స్వచ్ఛందంగా వైసీపీకి మద్దతు తెలపడం శుభ పరిణామమన్నారు కావటి. పెత్తందారుడికి పేదవాడికి జరిగే ఎన్నిక. ఎందుకంటే పెత్తందారుడు మరలా పెత్తనం కోసం ఈరోజు పెత్తందారులు అందరూ కలిసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించాలని చెప్పేసి ఈరోజు ప్రయత్నం చేస్తా ఉన్నటువంటి పరిస్థితి. మళ్ళా ఆయన ముఖ్యమంత్రి చేసుకుంటామని చెప్పేసి వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి చూస్తా ఉంటే, జగనన్న ఏ విధంగా 175 అని చెప్పి అన్నాడో, వైనాట్ 175 అన్నాడో అది స్పష్టంగా కనబడతా ఉంది. అదేవిధంగా 2019లో వచ్చినటువంటి జన ప్రభంజనం జగన్ సునామీ ఒక ఎత్తు అయితే, ఈ 2024లో వచ్చేది సంక్షేమం సునామీ, అదేవిధంగా పేదవాడి సునామీ, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి ఇస్తున్నటువంటి నవరత్నాల సునామీ, జగన్మోహన్ రెడ్డి గారి పథకాల సునామీ 2024. సీఎం జగన్ పై కరెంటు తీసి దాడికి పాల్పడింది అధికార పార్టీ వారే అన్నారు గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి దూడిపాళ్ల నరేంద్ర. డీజీపీతో సహా అధికారులందరూ జగన్ కు అనుకూలమైన వారే అన్నారు. జనాదరణ లేకపోవడంతో జగన్ నాటకానికి తెరలేపారని విమర్శించారు. దాడి జరిగిన 10 నిమిషాల్లోనే మంత్రులు, అధికార పార్టీ నాయకులు సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీపై పోస్టులు పెట్టారని మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో సానుభూతి కోసమే ఈ డ్రామా ఆడారన్నారు. బాధ్యులైన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు దూడిపాళ్ల. ఇవాళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని నియమించింది జగన్మోహన్ రెడ్డి, డీజీ ఇంటెలిజెన్స్ గా ఉన్న సీతారామాంజనేయులు నియమించింది జగన్మోహన్ రెడ్డి, విజయవాడ కమిషనర్ ని కాంతిలాల్ రాణాన్ని నియమించింది జగన్మోహన్ రెడ్డి, ఆయన చుట్టూ ఉండే సెక్యూరిటీ మొత్తం జగన్మోహన్ రెడ్డి నియమించుకుంది. మరి అటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా ఇతరులకు దాడి జరిగే అవకాశం? ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి వీవీఐపీ ట్రావెల్ చేస్తా ఉంటే కరెంటు తీసే అవకాశం ఎవరికి ఉంటది? అధికారంలో ఉన్నాడికి మాత్రమే ఉంటది. ఎందుకంటే కరెంటు తీసి దాడులు చేశారంటే అది అధికార పార్టీ వల్లే సాధ్యపడుతుంది. ఎందుకంటే అధికారం కోల్పోతున్నాము అనేది జగన్మోహన్ రెడ్డికి తెలుసు. రేపు ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చేది తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి అనేది తెలుసు. ప్రజలు ఎక్కడికి వెళ్ళినా, గుంటూరు నుంచి మీరు ఎక్కడ తీసుకున్నా కూడా ప్రజలు ఎక్కడ కూడా ఆయన సభలో అనుకున్నంత స్పందన లేదు. డబ్బులు ఇచ్చో, మద్యం ఇచ్చో, ఆర్టీసీ బస్సులకు డబ్బులు కట్టి బస్సులు పెట్టినా కూడా బస్సులో 10 మంది కూడా వెళ్ళిన సందర్భం లేదు. అంటే ఆయన మీద ముఖ్యమంత్రిగా తనకున్న అధికారులు ఎవరైతే ఉన్నారో
వాళ్ళు ముఖ్యమంత్రి మీద దాడి జరిగితే వాళ్ళ వైఫల్యమే కదా. మరి వాళ్ళ పదవుల్లో నుంచి తొలగించమని ఈసీని డిమాండ్ చేస్తున్నాం. అసమర్థమైన అధికారులు ఉండటం వల్ల ముఖ్యమంత్రికి ప్రాణహాని ఉండే పరిస్థితి ఉన్నప్పుడు అధికారులందరినీ తొలగించాలి. రాజ్యాంగాన్ని బీజేపీ మార్చేస్తోందన్న ప్రచారాన్ని తప్పుపట్టారు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. అంబేద్కర్ ఇష్టానికి వ్యతిరేకంగా ఆర్టికల్ 370ని రాజ్యాంగంలో నెహ్రూ పెట్టించారని, యూనిఫామ్ సివిల్ కోడ్ ఉండాలని అప్పట్లోనే అంబేద్కర్ ఆకాంక్షించారని చెప్పారు. ఇలాంటి నిర్ణయాలను మేనిఫెస్టోలో చేర్చి అంబేద్కర్ ఆశయాలను అమల్లోకి తెచ్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 75 సంవత్సరాల చరిత్రలో అందరినీ మభ్యపెట్టినట్టు మళ్ళీ ఇవాళ దళిత సమాజాన్ని మభ్యపెట్టడానికి మళ్ళీ ప్రయత్నం చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ మూడోసారి నరేంద్ర మోడీ గారు ప్రభుత్వంలోకి వస్తే రాజ్యాంగం మార్చేస్తారు. నేను అంబేద్కర్ గారి గురించి చెప్పేంత పెద్దోనైతే కాదు కానీ కొద్దో గొప్ప మన పుస్తకాలలో చదివింది, చరిత్రలో చదివింది నేను కొన్ని విషయాలు ముందర పెడతాను. అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగంలో ప్లస్ ఆయన అభిమతంకి వ్యతిరేకంగా ఆర్టికల్ 370ని రాజ్యాంగంలో నెహ్రూ పెట్టించిండు. అది అంబేద్కర్ గారికి ఇష్టం లేకుండా ఆయన ఏక్ దేశ్ మే దో విధాన్ దో ప్రధాన్ దో నిషాన్ కి వ్యతిరేకంగా అంబేద్కర్ గారు ఉండేది. రెండోది ఆర్టికల్ 44 యూనిఫామ్ సివిల్ కోడ్ ని రికమెండ్ చేస్తుంది రాజ్యాంగంలో. ఇది కూడా యూనిఫామ్ సివిల్ కోడ్ దేశంలో ఉండాలి అన్న. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పెద్ద చెరువు ప్లాట్లను మింగేసిందంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. 50 సర్వే నెంబర్లో దాదాపు 5,000 మంది బాధితులు ప్లాట్లను కొనుగోలు చేశామని, నేడు చెరువు నీటిలో తమ ప్లాట్లు కనిపించకుండా పోయాయని వాపోతున్నారు. 1985లో ప్లాట్లను కొనుగోలు చేశామని, అప్పుడు అమీన్పూర్ పెద్ద చెరువు 93.5 ఎకరాల విస్తీర్ణంలో ఉండేదన్నారు. ఇప్పుడు 460 ఎకరాలుగా ఎలా అయిందంటూ ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ తమ సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు బాధితులు. జరిగింది ఏమంటే, ఈ బాధితులంతా కూడా 1985లో కొన్నవాళ్ళు. ఆ రోజు అమౌంట్కి ఎంత వాల్యూ ఉందో ఈ రోజు కూడా అమౌంట్కి అంత వాల్యూ ఉంది. ఈ రోజు ప్రతి ప్లాట్ కొన్ని కోట్ల రూపాయల విలువ ఉంది. కానీ మేమే అంత ఎదగలేదు. ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉంది. దీని కారణాలు మీరు చెప్పారు. మా ముగ్గురు సీనియర్స్ అందరూ కూడా చెప్పారు. గవర్నమెంట్ అలసట, తర్వాత కబ్జాదారులు, ఈ 93.5 ఎకర్స్ నుంచి 460 ఎకర్ల వరకు ముప్పు గురవడం, ఈ కారణాల వల్ల మేమంతా చాలా బాధపడ్డాం. ఈ రోజు మేమంతా కూడా ఈ ముప్పు కారణమయ్యాం. పిల్లల యొక్క బాగోగులకి ఉపయోగపడతాయి, తర్వాత కుమార్తెల యొక్క పెళ్లిళ్లు చేసుకుంటానికి ఉపయోగపడతాయి అనే ఉద్దేశంతో ఇక్కడ ఈ అమీన్పుర ప్లాట్లలో మేము తీసుకుంటాం జరిగింది. మా యొక్క మొత్తము 35 సంవత్సరాల సర్వీసు అంతా కూడా వచ్చినటువంటి ఇన్కమ్ అంతా కూడా ఇక్కడ ధారాదత్తం చేస్తాం జరిగింది. కానీ మేము కొనుక్కున్నప్పుడు ఈ చెరువులో ఇన్ని నీళ్లు లేవు. తర్వాత నో ఎఫ్టీఎల్ అనేటువంటి వినాదమే లేదు. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్లాట్స్ మాకు సబ్ రిజిస్ట్రేషన్ చేయబడినటువంటివి. మాదాపూర్లో కొత్తగా ప్రారంభమైన బాబాయ్ హోటల్లో సందడి చేశారు సినీ నటుడు కిరణ్ అబ్బవరం. బాబాయ్ హోటల్ కొత్త బ్రాంచ్ను ఓనర్స్ కేవీ దినేష్ రెడ్డి, శ్రేష్ఠారెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. బాబాయ్ ఇడ్లీ, దోశ అంటే తనకు చాలా ఇష్టమని, తింటుంటే కడుపుతో పాటు మనసు కూడా నిండినట్టుగా అనిపిస్తుందన్నారు కిరణ్. కొన్నేళ్లుగా బాబాయ్ హోటల్ పేరుతో రుచికరమైన ఆహారాన్ని అందిస్తున్నామన్నారు ఓనర్స్. టేస్ట్ చేశాను. ఈ రోజు ఇక్కడ లాంచ్ నేను పర్సనల్ గా ఇది హోటల్ లాంచ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అందరికి కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్స్. ఖచ్చితంగా ఇక్కడ అందరూ స్టూడెంట్స్ ఎక్కువ కదా, ఏరియా మొత్తం
రెండో ఫ్రెండ్స్ చాలా ఫ్రెండ్స్ సార్ విష్ యూ ఆల్ ద బెస్ట్. నేను పర్సనల్ గా టేస్ట్ చేశాను, ఫుడ్ చాలా బాగుంటది, మీరు టేస్ట్ చేయండి. థ్యాంక్ యూ అన్న, అందరికి వచ్చింది థ్యాంక్ యూ. నాకు దోశ ఇష్టం అన్న, తిన్నాను, నాకు చాలా బాగా నచ్చింది. అండ్ సార్ వాళ్ళు అప్రోచ్ అయినప్పుడు ఐ ఫెల్ సో హ్యాపీ. నాకు చిన్నప్పుడు సినిమా కూడా గుర్తు, బాబాయ్ హోటల్ మన బ్రహ్మానంద గారు చేసిన సినిమా, చాలా బాగుంటుంది సినిమా. వెరీ హ్యాపీ లాంచ్ ఉంది బాబాయ్ హోటల్ మాదాపూర్. విజయవాడలో వెళ్ళినప్పుడు టేస్ట్ చేశాను, ఇక్కడ టేస్ట్ చేశాను. ఈ రోజు ఇక్కడ లాంచ్ చేయడం, నేను పర్సనల్ గా ఇది హోటల్ లాంచ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అందరికి కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. ఖచ్చితంగా ఇక్కడ అందరూ స్టూడెంట్స్ ఎక్కువ కదా, ఏరియా మొత్తం ఉన్నారు. రెండో ఫ్రెండ్స్ చాలా ఫ్రెండ్స్ సార్ రెండో ఫ్రెండ్స్ విష్ యూ ఆల్ ద బెస్ట్. నేను పర్సనల్ గా టేస్ట్ చేశాను, ఫుడ్ చాలా బాగుంటుంది. పార్వతీపురం పట్టణంలో ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థి బోనల విజయ్ చంద్ర ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. కోలాటాలు, పులివేషాలతో ఆయనకు ఘన స్వాగతం పలికారు కార్యకర్తలు. టీడీపీ, బీజేపీ, జనసేన కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ప్రజల మద్దతు తనకే ఉందని, ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు విజయ్ చంద్ర. కాంగ్రెస్ గ్యారంటీల గురించి అడిగే బీజేపీ నేతలు 10 ఏళ్లలో ఎన్ని హామీలు అమలు చేశారో చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రశ్నించారు. 10 ఏళ్ల ఎన్డీఏ పాలనలో తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసిందని మండిపడ్డారు. కరీంనగర్లోని ఇందిరాభవన్లో నిరసన దీక్ష చేపట్టారు పొన్నం. ప్రజల ఖాతాల్లో వేస్తామన్న 15 లక్షలు ఏమయ్యాయని నిలదీశారు. రైతు చట్టాలపై దీక్ష చేస్తే పట్టించుకొని బీజేపీ నాయకులు ఇప్పుడెలా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. మోదీ ఏమైనా చేస్తే ఆయన ఫోటోతో ఓట్లు అడగండి, రాముడు ఫోటోతో కాదన్నారు పొన్నం. తెలంగాణ ప్రభుత్వంగా కేంద్రం నుంచి ఏమి ఇచ్చినారో అడుగుతా ఉన్నాం. విభజన హామీలు అమలు చేయలే. ఆనాడు 7 మండలాలు సీనియర్ ప్రాజెక్టు ఆర్డినెన్స్ గుంజుకుపోయిండ్రు. ఇవాళ తెలంగాణకు ఏదైనా ప్రత్యేకంగా ఉద్యోగ సమస్య పరిష్కారానికి పరిశ్రమ తీరలేదు, విద్యారంగ అభివృద్ధానికి ఒక విద్యా సంస్థ తీరే, వైద్య అభివృద్ధికి సంబంధించి ఒక వైద్య సంస్థ తీసుకురాలేదు. ఈరోజు ఈ రాష్ట్రానికి ఉపయోగపడేది ఏం చేసినారని అడుగుతా ఉన్నాం. మొన్నటికి మొన్న వడ్లు కొనాలంటే కేంద్రం రాష్ట్రం మధ్యలో దోపుల్స నడిచింది. రాష్ట్రము కేంద్రం మధ్యలో ఆడుకున్నటువంటి పరిస్థితి నడిచింది. అది వస్త్ర పరిశ్రమ గురించి చెప్తా ఉన్నారు. ఇలా 12% జీఎస్టీ చేసిన మొట్టమొదటి స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశ ప్రభుత్వం ఏదంటే అది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అనే మాట సందర్భంగా మనం చెప్తున్నాం. ఇలా ఎస్ఐడిపి కింద దేశంలో అనేక రాష్ట్రాలకు నిధులు వస్తే ఇక్కడ ఉన్నటువంటి పార్లమెంటు సభ్యుడు సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి నివాళులు ఎక్కడా అని ప్రశ్నించారు. కేసీఆర్ ఏర్పాటు చేశారని సీఎం రేవంత్ నివాళులు అర్పించలేదా అని ఫైర్ అయ్యారు. అలా అయితే కేసీఆర్ కట్టిన అంబేద్కర్ సచివాలయంలో కూర్చునే అర్హత కూడా కాంగ్రెస్ నేతలకు లేదన్నారు. ఇది అంబేద్కర్ను అవమానించడమేనని ఫైర్ అయ్యారు. చేసిన తప్పుకు సీఎం చేశారు. రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలి. ఒకవేళ అదే నిజమైతే మరి కేసీఆర్ కట్టింది, గత ప్రభుత్వమే కట్టింది సచివాలయం, దాని పేరే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సచివాలయం. అటువంటిప్పుడు నీకు ఆ సచివాలయానికి పోయే అర్హత లేదు, ఆ సచివాలయంలో కూర్చునే అర్హత కూడా నీకు లేదు. కేసీఆర్ గారి గుర్తులు చెరిపేస్తాను నువ్వు గతంలో చాలా సందర్భాల్లో మాట్లాడినావు. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు అది కేసీఆర్ గుర్తుగా ఉంది కాబట్టి కన్నపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్లు లిఫ్ట్ చేయకుండా ఇవాళ లక్షలాది ఎకరాల్లో పొలాలు ఎండబెట్టి రైతుల ప్రాణాలు తీసుకునేటట్టుగా రైతుల గోస, రైతుల ఇబ్బంది ఇవాళ రాష్ట్ర ప్రధానికం అంతా చూసింది. దానికి నువ్వే ప్రధాన కారణం రేవంత్ రెడ్డి. అదేవిధంగా ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి సంబంధించి కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం పెట్టింది, కేసీఆర్ గారు పెట్టారు కాబట్టి దానికి మేమెందుకు పోవాలి, మేమెందుకు దండేయాలి, అక్కడ ఏర్పాట్లు ఎందుకు చేయాలని చెప్పి అనుకొని మీరు అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేయకుండా కనీసం దండేయకుండా కేసీఆర్ గుర్తులను చెరిపేస్తా అని చెప్పిన నువ్వు ఇవాళ దాంట్లో బాగానే ఈ పని చేసినవేమో అని చెప్పి అనిపిస్తా ఉంది.
నేను ఒక దళిత బిడ్డగానే కాదు, భారత పౌరుడిగా ఈ దేశానికి రాజ్యాంగాన్ని అందించినటువంటి మే 13న జరిగే ఎన్నికలు దేశ చరిత్రలో అత్యంత కీలకమన్నారు ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్. ప్రధానిగా మళ్లీ మోదీ అయితే రాజ్యాంగాన్ని మార్చి హిందూ దేశంగా ప్రకటించేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఏపీ రాజకీయాలపైన పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ పై దాడి జరిగిందో లేక జరిపించుకున్నారో ఎవరికి తెలుసు అని వ్యాఖ్యానించారు. తన తమ్ముడు పవన్తో పాటు కాపు ఉద్యమ నేత ముద్రగడ కూడా అమ్ముడుపోయారని ఆరోపించారు. విశాఖ ఎంపీతో పాటు పిఠాపురం ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు కూడా ఆలోచిస్తున్నట్లు తెలిపారు కేఏ పాల్. చూడండి, అప్పుడు కోడి కత్తి కూడా దాడి అన్నారు. అది నిజమా అబద్ధమా తేలిందా? ఎలక్షన్ ముందు దాడి, అది నిజమో అంటలేదు. నిజంగా దాడి జరిగితే తీవ్రంగా ఖండిస్తున్నా. నథింగ్ బట్ నాన్ సెన్స్. కానీ ఇదో డ్రామా, ఓట్ల సింపతి కొరకు చేయించుకుంటే అది మోసం. ఎట్లా మాట్లాడాలి? ఉన్నది ఫ్యాక్ట్ మాట్లాడాలి. నేను సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేయట్లేదు కదా. ఎలక్షన్ ఏప్రిల్లో జరగవలసింది వాదించి మేకు పోస్ట్పోన్ చేయించాను. స్టీల్ ప్లాంట్ 8 లక్షల కోట్లది 8,000 కోట్లకు అమ్ముతుంటే ఇదిగో 8,000 కోట్లని కోర్టుకెళ్ళి వైట్ మనీ ఇలాగ తీసుకోండి అని స్టీల్ ప్లాంట్ అమ్మకుండా ఆపారు. వాళ్ళందరూ స్టీల్ ప్లాంట్ అమ్మారా లేదా? టీడీపీ టైంలో చంద్రబాబు నాయుడు 1000 ఎకరాలు అమ్మలేదా? వైసీపీ టైంలో రాజశేఖర రెడ్డి అమ్మలేదా? ఇప్పుడు 60,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గంగవరం పోర్టు అదాని. సీఎం జగన్ పై జరిగిన రాళ్ల దాడికి నిరసనగా పొన్నూరు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అంబటి మురళీకృష్ణ నిరసన చేపట్టారు. వైసీపీ కార్యకర్తలతో కలిసి పట్నంలో మున్సిపల్ ఆఫీస్ నుంచి పొన్నూరు అంబేద్కర్ సెంటర్ వరకు ర్యాలీ కొవ్వొత్తులతో నిరసన చేపట్టారు. జగన్ కు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక టీడీపీ గూండాలు దాడి చేశారని ఆరోపించారు. దీనిపై విచారణ జరిపి దాడికి పాల్పడిన వారిపై కఠినంగా శిక్షించాలని కోరారు. తెలుగుదేశం పార్టీ శిక్షించాలి, తెలుగుదేశం గౌడీలను శిక్షించాలి, తెలుగుదేశం గుండాలను శిక్షించాలి, తెలుగుదేశం గుండాలను. విజయవాడ సింగ్ నగర్ లో అర్ధగంట క్రితం ప్రియతమ ముఖ్యమంత్రి సంక్షేమ సారథి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపై తెలుగుదేశం పార్టీగా అనుమానిస్తున్న గూండాలు దాడికి పాల్పడడం, మరి దుశ్చర్యకు పాల్పడడం అందరికీ తెలిసిన విషయం. ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారు ఇడుపులపాయ నుంచి తమ బస్సు యాత్ర బిగించేసి నిన్న ఈ రోజు వారితో పాటు నేను కూడా బస్సులో ఉన్నాను. ఆ ప్రజాదరణ కని విని ఎరుగని విధంగా ఎన్నికల్లో వారు గెలిచిపోయే విధంగా ప్రజాదరణ కనిపిస్తూ ఉంటే దీన్ని ఓర్వలేని తెలుగుదేశం పార్టీ నిరాశకు గురై విజయవాడ నడిబొడ్డున కుట్ర చేసి మరి కరెంటు తీసి సీసీ కెమెరాలు పనిచేయకుండా ఈ దాడికి పాల్పడినట్లుగా ప్రాథమికంగా భావిస్తున్నాను. అందువల్ల కేంద్ర రాష్ట్ర నిఘా సంస్థలు విచారణ జరిపి వెంటనే తెలుగుదేశం గూండాలు శిక్షించవలసిందిగా కోరుతూ ఈ దుశ్చర్యను రాష్ట్ర ప్రజలు గమనించి రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశానికి బుద్ధి చెప్పడం ద్వారా జగన్ను బలపరచాలని కోరుకుంటున్నారు. తెలంగాణలో పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురవడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. హైదరాబాద్లో సైతం 5 రోజుల క్రితం వరకు 40 నుంచి 42 డిగ్రీలు నమోదైన పగటి ఉష్ణోగ్రతలు 2 రోజులుగా 36 నుంచి 37 డిగ్రీల వరకు తగ్గాయి. దీంతో గరిష్ట ఉష్ణోగ్రతలు, వడగాల్పుల తీవ్రత తగ్గిపోయింది. రాత్రులు చల్లగాలుల ప్రభావం పెరగడంతో నగరవాసులకు కాస్త ఉపశమనం దొరికింది. మరో 2 రోజుల పాటు నగరంలో ఇదే తరహా వాతావరణం కొనసాగుతుందని బేగంపేట వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రేపు గరిష్టంగా 36, కనిష్టంగా 26 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలుంటాయన్నారు. ప్రముఖ క్లాత్ షోరూం శ్రీ రాధాకృష్ణ సిల్క్స్ 25వ వార్షికోత్సవం సందర్భంగా కొత్త షోరూంను లాంచ్ చేసింది.
కుకట్పల్లిలో నూతన షోరూంను ప్రారంభించారు ప్రముఖ సీరియల్ నటీమణులు వర్ష గౌతమి. తెలుగు రాష్ట్రాల్లో తమ ఉత్తమ సేవలను అందిస్తున్న రాధాకృష్ణ సిల్క్స్ నేడు హైదరాబాద్ కుకట్పల్లిలో నూతన షోరూంను ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ షోరూంలో ప్రజలందరికీ సరికొత్త కలెక్షన్లతో పాటు నాణ్యమైన వస్త్రాలను అందుబాటులో ఉన్నాయని తెలిపారు. 1982 నుంచి తాము వస్త్ర వ్యాపారంలో ఉన్నామన్నారు సంస్థ చైర్మన్ ప్రేమ్ సేథ్. అప్పటి నుంచి సరికొత్త డిజైన్లతో కస్టమర్లను ఆకట్టుకునే విధంగా వస్త్రాలు తయారీ చేస్తున్నామని వెల్లడించారు. సో ఈ రోజు మనం రాధాకృష్ణ సిల్క్స్ లో ఉన్నాము. ఒక బ్యూటిఫుల్ కలెక్షన్స్ తో ఉన్నారు. ఒక క్వాలిటీకి ఇంపార్టెన్స్ ఇచ్చేంత ఒక పెద్ద ప్లాట్ఫామ్ ఇది. అండ్ మన పవన్ గారు, విజయలక్ష్మి గారు అండ్ ప్రేమ్ గారు, దీస్ 3 ఆర్ ద పిల్లర్స్ ఈ యొక్క షోరూమ్ కి. అండ్ ఇక్కడే కాకుండా చాలా బ్రాంచెస్ ఉన్నాయి. ఇంతకు ముందు ఉన్న చాలా కస్టమర్స్ కూడా ఇక్కడ ఒక పర్మనెంట్ కస్టమర్స్ గా చాలా మంది, చాలా పెద్ద సెలబ్రిటీస్ కూడా ఇక్కడ కస్టమర్స్ గా వస్తూ ఉంటారు. అంటే అంత బాగా ఉంది క్వాలిటీస్ అని చెప్పొచ్చు. మేము కూడా వచ్చాక దగ్గర నుంచి చాలా చీరలు చూసామండి. ఇట్స్ రియలీ గుడ్. ఒక్కొక్క కలెక్షన్స్ కూడా చాలా యూనిక్ గా ఉన్నాయి. అండ్ అన్నింటికన్నా ఎక్కువ క్వాలిటీ అనేది చాలా చక్కగా మెయింటైన్ చేస్తారు. మేము ఇక్కడికి వచ్చినందుకు, రాధాకృష్ణ సిల్క్స్ ప్రారంభోత్సవానికి వచ్చినందుకు చాలా గర్వంగా అండ్ సంతోషంగా ఫీల్ అవుతున్నాము. అండ్ ఇక్కడ ఇప్పుడు మేము వేసుకున్న శారీస్ కూడా మేము ఇక్కడ నుంచి తీసుకొని వేసుకున్న శారీసే అనమాట. చాలా అంటే చాలా కంఫర్టబుల్ ఉన్నాయి. క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది, చెప్పాల్సిన అవసరం లేదు. మాకు పర్సనల్గా చాలా నచ్చింది. మేమిద్దరం చాలా చూసాము ఇప్పుడు వరకు శారీస్ కూడా చాలా బాగా ఉన్నాయి క్వాలిటీ వైజ్. అండ్ అట్ ది సేమ్ టైం మెయిన్ ఇప్పుడు మనం ఏదైనా స్టోర్కి వెళ్తున్నామంటే వాళ్ళు మనల్ని ఎలా ట్రీట్ చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. సో మన రాధాకృష్ణ సిల్క్స్ వాళ్ళు ఎప్పటి నుంచో ఉండడం వల్ల వాళ్ళు కస్టమర్స్ని చాలా బాగా ట్రీట్ చేస్తారు. సో అది చాలా ఇంపార్టెంట్. అండ్ మన ప్రేమ్ గారు, మన పవన్ గారు, అలాగే మన విజయలక్ష్మి గారు, వీళ్ళందరూ కూడా చాలా కష్టపడి అండ్ చాలా హార్డ్ వర్క్తో చాలా బాగా మన స్టోర్ మెయింటైన్ చేస్తున్నారు. మంచి క్వాలిటీ, అట్ ది సేమ్ టైం నేను ఇంతకుముందు చెప్పినట్టు కస్టమర్ సర్వీస్ కూడా చాలా పర్ఫెక్ట్ కస్టమర్ సర్వీస్తో. సో మీరు ఎవరైతే పట్టు శారీస్ని ఇష్టపడతారో, ప్యూర్ కంచి పట్టు శారీస్ అవ్వచ్చు, నార్మల్ శారీస్ అవ్వచ్చు, అన్ని రకాల శారీస్ మనకి స్టోర్లో అవైలబుల్ ఉన్నాయి. మేము కుకట్పల్లి బ్రాంచ్ ఓపెనింగ్కి వచ్చాము. కుకట్పల్లిలో కూడా చాలా కలెక్షన్ ఉంది. మీరందరూ డెఫినెట్గా పర్సనల్గా వచ్చి చూసి ఇక్కడ కలెక్షన్ తీసుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. We are celebrating our 25th anniversary. Like it's been 25 years to Radhakrishna Silks, and we are in this business since 1982. So it's very I'm happy to announce that we are coming up with a new store in Kukatpalli, and like to serve good, best quality products. I request all customers and all our group, thank you for supporting us throughout the so many years that we are giving quality services to you. So ee roju mana ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్. నిజం నిక్కచ్చిగా.